మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక గత కొన్ని వారాలుగా మనము అంశాన్ని ఆలోచిస్తున్నాము. అంశం పేరు గుర్తుందా? కిందటి వారంలో నేను రాలేదు. అంశం పేరు గుర్తుందా? పరలోకానికి తొలిమెట్టు ఏది? అంటే పరలోకానికి తొలిమెట్టు ఏది అన్న ఈ ప్రశ్నతో మొదలుపెట్టిన ఈ ప్రయాణం, దానికి సమాధానం విశ్వాసము అనే నిర్ణయానికి బైబిల్ మనము ఆలోచించాలి. తండ్రి అయిన దేవుడు విశ్వాసం లేకపోతే మీరు నాకు ఇష్టలైనట అసాధ్యము అని చెప్పడం జరిగింది. అలాగే విశ్వాసము లేకపోతే మీరు రక్షణ పొందడము అసాధ్యము అని చెప్పాడు. విశ్వాసము లేకపోతే ఇదిగో మీరు ఏ విషయంలో కూడా నిలకడగా ఉన్నవారిగా ఉండరు. విశ్వాసం లేకపోతే నీతిమంతులుగా ఉండే అవకాశం ఉండదు. ఇలా ప్రతిదానికి విశ్వాసం అనేది ప్రాముఖ్యమైన పాత్రను పోషించింది. అలా విశ్వాస జీవితాలను గురించి మనం ఆలోచించారు. ఎవరైతే మొట్టమొదటిగా విశ్వాసాన్ని కనపరిచారో అక్కడి నుండి మొదలు పెడితే ఆ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు మనం ఆలోచించిన విశ్వాసుల యొక్క జీవిత చరిత్ర ఏబేలు గారిది, అలాగే హానోకు గారిది, అలాగే ఆ తర్వాత అబ్రహాం గారు కదా. వీరి యొక్క జీవిత చరిత్రలో వారి సిచ్యువేషన్స్ వేరైనా తండ్రి అయిన దేవుడు లక్ష్య పెట్టింది ఏంటి అంటే కేవలం విశ్వాసాన్ని లక్ష్య పెట్టాడు. ఆయన ఒక బలి ఇవ్వడంలో విశ్వాసాన్ని లక్ష్య పెట్టాడు. దేవుని పని చేయడంలో విశ్వాసాన్ని లక్ష్య పెట్టాడు. ఆయనతో నడవాలి అంటే విశ్వాసం ఉండాలి. మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి అంటే విశ్వాసం ఉండాలి. అలాగే మనలో లోబడే తత్వం ఉండాలి అంటే విశ్వాసం ఉండాలి. అబ్రహాం గారు విశ్వాసమును బట్టి దేవుని మాటకు లోబడ్డారు. విశ్వాసమును బట్టే ఆయన ఇదిగో పలానా దేశానికి వెళ్ళమంటే ఆ దేశానికి వెళ్ళిపోయాడు. విశ్వాసమును బట్టే ఇస్సాకును బలి ఇవ్వమంటే ఇచ్చేసాడు. కేవలం విశ్వాసం మీద ప్రయాణం చేసిన వారి యొక్క జీవిత చరిత్రను మనం ఆలోచిస్తున్నాం. అలా అబ్రహాం గారి యొక్క జీవిత చరిత్రను మనం ఆలోచిస్తే ఆయన విశ్వాసులందరికీ తండ్రిగా ఉన్నాడు. ఆయన జీవించినట్లుగా విశ్వాసాన్ని ఆయన కనుపరిచినట్లుగా ఇంకెవరు కూడా కనుపరచలేరు. అందుకే విశ్వాసులందరికీ తండ్రిగా ఉండిపోయాడు ఆయన. ఆ దేశానికి ఎలా వెళ్ళాలో తెలియకయే ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు. మనమైతే ఆగిపోతాం, ప్రశ్నిస్తాం కదా, వెనకాడతాం. కానీ ఆయన ఏమాత్రము కూడా అలా ప్రవర్తించలేదు. ఎందుకంటే ఇదిగో నేను విశ్వాసులకు అందరికీ తండ్రిగా ఉండాలి అంటే నా విశ్వాసాన్ని నేను ఎలా కనుపరుచుకోవాలో ఆ దేవుని పట్ల నేను అలాగే కనుపరుచుకోవాలి. నేను అనేకులకు మాదిరిగా ఉండాలి. నా జీవిత చరిత్ర అనేకులకు మాదిరిగా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ ప్రయాణంలోనే ఆయన ఆలోచించింది ఏంటి అంటే ఇదిగో పునాదులు గల ఆ వచనం కొరకు నేను ఎదురు చూడాలి. మొదటి వచనంలో చెప్పిన ఆ మాటను ఆయన ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన మాట, విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. ఏంటంటే ఎవరైతే నిరీక్షిస్తారో వారి యొక్క నిజస్వరూపం కనిపిస్తుందంట విశ్వాసం ద్వారా. విశ్వాసం అంటే ఏంటి అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. అబ్రహాము గారు దేని కొరకు నిరీక్షించారు? నిరీక్షణ అనేది దేని మీద పెట్టారు? ఎందుకు ఆయన ఎదురు చూశాడు? ఎదురు చూసిన ఆ ఎదురు చూపు దేని కొరకు అంటే అప్పుడు తర్వాత మాటలు చెప్తున్నాడు ఆయన. 8వ వచనం నుంచి చదువుదాం, 9వ వచనం చదువుదాం. డైరెక్ట్ మాట ఉంటుంది అక్కడ. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ వచనంలో, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలైనగా దేవుడు దేవునికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము గారు దేని కొరకు ఎదురు చూశారు అంటే పునాదులు గల ఆ పట్టణం కొరకు అంట. మనం ఈరోజు ఎదురు చూసేది నాకు పెళ్ళైతే బాగుండు, నాకు మంచి జాబ్ అయితే బాగుండు, నేను మంచి ఇల్లు కట్టుకుంటే బాగుండు, నాకంటూ ఒక లెవెల్ ఉంటే బాగుండు. ఆ కాలం కొరకు మనం ఎదురు చూస్తాం. ఆ సిచ్యువేషన్ కొరకు ఎదురు చూస్తాం.
కానీ అబ్రహాము గారు దేని కొరకు ఆయన నిరీక్షణ పెట్టుకున్నాడు అంటే, ఇదిగో పునాదులు గల ఆ పట్టణాన్ని నేను సంపాదించుకోవాలి. అబ్రహాం గారి గురించి మనం మొట్టమొదటిగానే ఆలోచించాం కాబట్టి నేను ఆయన గురించి చెప్పే ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. కానీ అబ్రహాం గారి నుండి మనం నేర్చుకోవాల్సినవి ఏంటి అంటే, ఇదిగో మనం ఎదురు చూడవలసింది ఆ పునాదులు గల పట్టణం కొరకు, అనగా పరలోక సంబంధమైన ఆ లోకం కొరకే మనం ఆలోచించాలి. దాని కొరకే మనం ఎదురు చూడాలి. ఎదురు చూపులు దాని కొరకే ఉండాలి. పలానా వారు వస్తానన్నారండి ఇంకా రాలేదు అంటే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మనం పలానా దగ్గరికి వెళ్ళాలి అంటే అక్కడికి ఎప్పుడు వెళ్తామా అని ఒక ఆ కాలం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఆ తేదీ ఎప్పుడు వస్తుందా అన్న ఒక ఆలోచనతో. కానీ అబ్రహాము గారు తన దేశంలోని ఆయన ఏ విధంగా ప్రవర్తించాడంట? పరవాసినై ఉన్నాడంట కదండి. పరవాసి అయి ఉన్నాడు. తన దేశమై ఉండా ఆయన ఆలోచించిన ఆలోచన ఏంటి అంటే, అన్యుల దేశంలో ఉన్నట్టుగా, అన్య దేశంలో నేను ఉంటున్నాను, ఈ దేశం నాది కాదు అని ఒక ఆలోచనతో ఆయన ఉన్నాడు. అంటే విశ్వాసం అనేది దేని మీద ఉంచుకున్నాడు అంటే, ఈ లోక సంబంధమైన వాటి మీద ఆయన విశ్వాసాన్ని ఉంచుకోలేదు. పరలోక సంబంధమైన వాటి కొరకే ఆయన ఎదురు చూశాడు. ఆ విషయాన్ని ఇంకా కింది మాటలు చెప్తున్నాడు 13వ వచనం నుండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఏమని ఆలోచించారంటండి? మేము పరదేశులము, యాత్రికులము, మా దేశం ఇది కాదు, మా లోకం ఇది కాదు, మాకంటూ ఒక లోకం ఉంది కాబట్టి ఆ ఆలోచనతోనే మేము ఉంటాము. అదే విశ్వాసము ద్వారా వారు ఏమయ్యారు? అదే విశ్వాసంతో వారు ఏమయ్యారంట? మృతి పొందారంట. అందుకే వారు ఎక్కడ పడితే అక్కడ గుడారాలు వేసుకునే ఉన్నారు కానీ బిల్డింగ్లు కట్టుకొని లేరు. స్థిరంగా మేము ఇక్కడే ఉండిపోవాలి, పర్మనెంట్గా ఉండిపోవాలి అనే ఆలోచనతో లేరు వారు. దేవుడు పరిచయం అయితే, దేవుడు వారిని పిలిస్తే వారు ఆలోచించిన విధానం చూడండి. మనం చరిత్రలో కనిపించదు, ఇదిగో నీకంటూ ఓ పరలోకాన్ని ఇస్తాను అనే చరిత్ర మనకు కనిపించదు. ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నీకు ఓ దేశాన్ని ఇస్తాను, అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తాను. అండ్ అక్కడ అంతకు ముందు మనకు కనిపిస్తుందా దేవుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో నీకంటూ పరలోకం ఉంది, ఆ పరలోకంలో నువ్వు ఉంటావు, ఇదిగో ఈ జీవిత కాలం అంతా నువ్వు ఇలా బ్రతకాలి, మనకు రాయించి పెట్టినట్టుగా ఆయనకు రాయించి పెట్టాడా? లేదు. కానీ ఆయన ఆలోచించిన విధానం ఏంటి అంటే, ఇదిగో మేము పరదేశులమే, యాత్రికులమే, కాబట్టి ఇది మా దేశం కాదు, ఇది మా లోకం కాదు. అలా జీవించి మృతి పొందిన వారు అలాంటి వారిగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. అందుకే ఆయన చరిత్రను మనం ఇంకా ఆలోచిస్తే కింది మాటల్లో తన భార్య పరిచయం అవుతుంది. అబ్రహాం గారి యొక్క భార్య మనకు పరిచయం అవుతుంది 11వ వచనం నుండి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. గర్భము ధరించడానికి తనకు ఏం అవసరమైంది? అక్కడ విశ్వాసము. గర్భము ధరించడానికి విశ్వాసము కారణమైందంట. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఇస్తానన్నాడు, ఇస్తాడు అనే ఆలోచనతో ఉన్నాడు. చారా గారి జీవిత చరిత్రను మనం ఆలోచిస్తే ఆమె నుండి నేర్చుకోవాల్సినవి గోల్డెన్ ఉన్నాయి. చేసిన పొరపాట్లు చిన్నవి కొన్ని ఉన్నా, ఆయన వచ్చినప్పుడు ఆ దేవదూతలు వచ్చినప్పుడు ఆ వాగ్దానం చేస్తున్నప్పుడు ఇంత వయసులో ఉన్న నేను ఎలా గర్భం ధరిస్తాను అనే ఒక ఆలోచనతో ఆమె నవ్వింది, చాటుగా ఉండి నవ్వింది. చేసిన పొరపాటు అదొకటి అయితే, తొందరపాటులో ఆగర్ని పంపించేసింది అబ్రహాం గారు. ఆమె చేసిన పొరపాట్లు రెండే. ఏంటి అంటే కేవలం తొందరపాటు వలన తాను చేసిన తప్పులు కేవలం. కానీ తన జీవితంలో నేర్చుకోవాల్సినవి బోల్డ్ అని మనకు కనిపిస్తాయి. ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలి అనే ఆ ఆలోచన జ్ఞానం తనకుంది. అందుకే విశ్వాసాల జాబితాల్లో తనను కూడా ఎందుకు చేర్చాడు అంటే, మొట్టమొదటిగా మనం మొదటి వచనం నుండి చూస్తుంటే అందరు పురుషులే కనిపిస్తారు. ఆనోక్ గారు, ఏబేలు గారు, అబ్రహాం గారు, యాకోబు గారు, ఇస్సాక్ గారు కదండి, వీరందరూ కూడా పురుషులే. కానీ మొట్టమొదటిగా ఒక స్త్రీని గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఎవరంటే, ఇదిగో శారా. ఈమె చరిత్రను గురించి మనం ఆలోచిస్తే ఈమె ప్రవర్తించిన ప్రవర్తన ఇంకెవరిలో కూడా కనిపించదు. ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో అనే జ్ఞానం తనకుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం ఆలోచిస్తే,
ఆ ఒక్క మాటతోని మనకు అర్థమవుతుంది శారా గారు ఎంత ఉత్తమమైన ప్రవర్తన గలవా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెతక యున్న ఎడల ఆమెకు పిల్లల కుదురు. ఏంటంట? ఆమెకి ఏమవుతామంట? మనము పిల్లలం అవుతాం. అబ్రహాం గారి పట్ల శారా గారు ఎలా నడుచుకున్నారు అంటే ఏమని పిలుస్తున్నారు అక్కడ? శారా గారు ఏమని పిలిచారంట అబ్రహాం గారిని? ఆ ప్రకారము శారా అబ్రహామును యజమాని అని పిలుచుచు కదా. ఏ విధంగా పిలుస్తున్నారు? యజమాని. యజమాని అంటే సర్వాక్కు నీకే ఉంది. నా మీదైనా ఇంటి మీదైనా నీకే హక్కు ఉంది. నువ్వు నా యజమానివి. నేనున్న సమాజంలో మనం ఆలోచిస్తే, భార్య భర్తల సిచ్యువేషన్ మనం ఆలోచిస్తే, ఒక స్త్రీ భర్త పట్ల ఎలా ప్రవర్తిస్తుంది అంటే కదా, సమాన హక్కు కావాలి. ఏం కావాలి ఈరోజు? ఏం కావాలి? సమాన హక్కు కావాలి. నేను చదువుకున్నాను, వాడు చదువుకున్నాడు, అయితే ఏంటి గొప్ప? నేను జాబ్ చేయగలను, వాడు చేస్తున్నాడు, అయితే ఏంటి గొప్ప? న్యూస్లలో చూస్తుంటే ఎలాంటి న్యూస్లు కనిపిస్తాయండి. ఎన్నో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి ఈ యొక్క లెవెల్ని చూసుకోవడానికి, ఈక్వాలిటీని చూపించుకోవడానికి. నేను సమానమే అని ఒక ఆలోచనతో పరిగెత్తేవారు. కానీ శారా గారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే, యజమానివి నువ్వు. ఈరోజు నేను నీకు పెద్దగా ఉన్నాను, నేను భర్తగా ఉన్నాను అంటే అయితే ఏంటి? నేను సంపాదిస్తున్నాను, నువ్వు సంపాదిస్తున్నావు. కానీ శారా గారిలో అలాంటి ప్రవర్తన లేదు. ఇంకా ఆలోచిస్తానంటే చరిత్రలోనికి వెళ్తే ఫరో దగ్గర ఆమె ఇరికిపోతుంది, ఆ తర్వాత అబీమెలెకు దగ్గర ఇరికిపోతుంది. చెల్లి అనగానే, సహోదరి అనగానే అక్కడ తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఇదిగో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ దేశం ఇంకా మాకు రాలేదు అని ఒక ఆలోచనతో ఆమె ఉండిపోయి, ఇదిగో ఇతను రాజు కదా. ఫరో అంటే ఎవరండి? రాజు. ఇప్పుడు ఆ రాజు దగ్గర ఏముంటుంది? ఎంతో సంపద ఉంటుంది కదా. సంపదను చూసి అబ్రహాం గారిని విడిచిపెట్టేసిందా? అబ్రహాం గారిని విడిచిపెట్టేసిందా? లేదు. ఫరో కోరుకున్నాడు, అబీమెలెకు కోరుకున్నాడు, అబీమెలెకు తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా లేదు, మంచి హోదా ఉంది అబీమెలెకు కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతాను అనుకున్నాడా? స్త్రీలైన వారు ఒకరి దగ్గర మంచి జాబ్ ఉంది అని ఒక ఆలోచనతో, వారు మంచి హోదాలో ఉన్నారని ఒక ఆలోచనతో పెళ్ళి అయినా విడిచిపెట్టి వెళ్ళిపోయిన స్థితులు మనకు ఎన్నో కనిపిస్తాయి. నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏం లేదు. వాడి దగ్గర మంచి జాబ్ ఉంది, మంచి హోదాలో ఉన్నాడు, నా లైఫ్ మంచిగా ఉండాలి కాబట్టి నేనేం చేస్తాను? వెళ్ళిపోతాను, నువ్వు నాకు అవసరం లేదు. కానీ శారా గారు అలాంటి ప్రవర్తన కనిపించలేదు. తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయనను తిరిగి తీసుకొచ్చేంత వరకు అబ్రహాం గారి మాటకు లోబడి ఉంది. అక్కడ మనకు కనిపించే పాయింట్లు ఏంటి అంటే, వెళ్ళిపోయిన తర్వాత మనసును మార్చుకోలేదు. మరొకటి ఏంటి అంటే, అబ్రహాం గారు అబీమెలెకు దగ్గరికి వెళ్ళు అనగానే వెళ్ళి విడిచిపెట్టేశాడు. ఆ సమయంలో విడిచిపెట్టేశాడు. అదే మనమైతే, ఈ రోజున్న సిచ్యువేషన్లో ఉన్న స్త్రీలైతే ఎలా ప్రవర్తిస్తారు? ఇంత మాట అంటాడా, ఇప్పుడు ఎలా వస్తాను చూడు, ఎలా తీసుకొని వస్తుంటావో నేను కూడా చూస్తాను కదా. పంతానికి వెళ్తారు, సారీ చెప్పేంత వరకు విడిచిపెట్టారు, కోర్టులు మెట్లు ఎక్కేంత వరకు విడిచిపెట్టారు, జైల్లో మెట్లు ఎక్కేంత వరకు విడిచిపెట్టారు. ఎందుకు అంటే, నా పట్ల ఇలా ప్రవర్తిస్తావా? అంతటి అవమానం కలిగిన శారా గారు ఏనాడు కూడా అబ్రహాము నువ్వు ఇలా చేసావు నా పట్ల అని మాట్లాడలేదు. ఏమని మాట్లాడుతుంది? ఆమె ఉచ్చరించడంలో కూడా ఎలా ప్రవర్తిస్తుంది? అబ్రహాము యజమాని నాకు. కొన్ని సంవత్సరాలు, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు క్రిందికి వెళ్తే, అప్పటి సాంప్రదాయ ప్రకారంగా వారి యొక్క భర్త పేరు ఎవరికి కూడా చెప్పేవారు కాదు. భర్త పేరు చెప్పాలి అంటే ఏం చేసేవారు? సిగ్గుపడేవారు. ఎందుకు అంటే వారి పేరుని ఎత్తుకోవడానికి అంతా ధైర్యం చేసేవారు. సాంప్రదాయం ఉండేది. మా ఆయన, మా ఇంటి ఆయన కదా, ఇలాంటి పదాలు మనకు కనిపించాయి. కానీ నవే డేస్లో అవన్నీ ఏం లేవు. అరే ఇక్కడ రారా, భర్తని డైరెక్ట్గా, కుమారుని కూడా కాదు, పిల్లల్ని కూడా కాదు, డైరెక్ట్గా ఏంట్రా చెప్పరా, డైరెక్ట్గా
అంటే భర్తను ఎలా గౌరవించాలో అనేది తెలియక ప్రవర్తించేవారు. నేటి సమాజంలో ఎంతో మంది ఉన్నారు. కానీ శారా గారు ఆ విధంగా ప్రవర్తించినందుకు వారందరికీ మనము పిల్లలమై ఉంటాము అంటున్నాడు. మరొకసారి చదవమాట. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమాని అని పిలుచుచు అతనికి లోబడి ఉండేను. లోబడి ఉందంట కదండి. యజమాని అని అనుకోవడమే కాకుండా, ఆ విధంగా పిలవడమే కాకుండా లోబడి ఉందంట. లోబడే తత్వం ఉండాలి. లోబడే తత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన ఇంటిని కట్టుకునే వారిగా మనం ఉంటాం. ఆ తర్వాత చెప్తున్నాడు ఆయన, లోబడి ఉండేను, మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకై ఉన్న ఎడల ఆమెకు పిల్లలై ఉంటారు. మీరు అబీమెలెకు దగ్గర విడిచిపెట్టేస్తే భయపడలేదు ఆమె. ఫరో తీసుకొని వెళ్ళిపోతుంటే భయపడలేదు. ఎందుకంటే ఇదిగో నేను విశ్వాసం ఉంచుకున్నాను, ఆ దేవుడు నన్ను ఎలాగైనా రక్షిస్తాడు, నా యజమాని మీద నాకు నమ్మకం ఉంది, ఆయన ఏ మాత్రం కూడా తప్పు చేసేవాడు కాదు, నన్ను విడిచిపెట్టేవాడు కాదు. అంటే నమ్మకము, విశ్వాసం ఉంచుకుంది. అందుకే విశ్వాస జాబితాల్లో ఆమె కూడా చేయలేదు. మొట్టమొదటి స్త్రీగా మనకు కనిపిస్తుంది విశ్వాస జాబితాల్లో ఆమె. ఎందుకు అంటే ఇదిగో అనేక జనములకు నువ్వు తల్లిగా ఉంటావు. ఆయన వాగ్దానం చేశాడు ఆదికాండం 17వ అధ్యాయం 16వ వచనంలో. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీ కుమారుని కలుగ చేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండెను కదండి. ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను కదా. రాజులు రావాలన్నా, జనములు రావాలన్నా ఇప్పుడు వారందరికీ ఎవరు తల్లి అంట? శారా గారు తల్లి. అంతకుముందు ఆమె పేరు శారాయి. ఆ పేరు ఆ దేవుడికి నచ్చలేదు. ఎందుకు అంటే శారాయి అన్న పేరుకి మీనింగ్ ఏంటి అంటే కలహప్రియమైనది అని. దేవుడికి ఆ పేరు నచ్చకే ఏ విధంగా మార్చేశాడు? శారా అనబడును. ఆ పేరును మార్చిన తర్వాత అప్పుడు ఆశీర్వదించాడు. శారా అన్న పేరుకి అర్థం ఏంటి అంటే రాజ్యకుమారి, రాజకుమారి, యువరాణి అని అర్థం. అప్పుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు నువ్వు యువరాణిగా ఉంటావు, అనేక జనములకు నువ్వు తల్లిగా ఉంటావు. జీవము గల ప్రతి ఒక్కరికి తల్లి హవ్వ అయితే మరో తల్లి ఎవరు అంటే శారా గారు. ఎవరైతే ఎంతమంది అయితే జనాలు వస్తారో ఆ జనాలందరికీ కూడా తల్లిగా ఉంటుంది శారా. అంటే శారా గారు కేవలం శారా కాదు, శారా గారు మనందరికీ తల్లిగా ఉన్నారు. శారమ్మ. అబ్రహాం గారు మనకు తండ్రి అయితే శారా గారు ఎవరు? అమ్మ, తల్లి. అదే చెప్తున్నాడు పేతురు గారు ఆ పత్రికల్లో రాస్తున్నప్పుడు, తెలియజేస్తున్నమాట. 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండేను, మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకై ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. బెదిరిపోయామా ఆమెకు పిల్లలు అయ్యే అవకాశం ఉంది కదా. ఆమె స్వతంత్రురాలు. గలతీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం నుంచి, ఈ ఆగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే, ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమంది ఉన్నదని గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇది కదా? స్వతంత్రులుగా ఉన్నది ఎవరు అంటే శారా గారు. ఆమె ఎవరంట? మనకు తల్లి. అంటే ఆమె నుండి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందుకే ఈరోజు అత్తారింటికి వెళ్ళారు అనుకోండి, కోడల్ని చూసి అత్త కానీ మామ కానీ ఏమంటారు? ఏదైనా తప్పు చేస్తే నీ తల్లి నేర్పించలేదా? వంట సరిగ్గా చేయలేదు అనుకోండి, నీ తల్లి నేర్పించలేదా? పలానా పని సరిగ్గా చేయలేదు అనుకోండి, నీ ఇంటి వారు ఇదే నేర్పించారా కదా. ఏదైనాను స్త్రీ విషయంలో మరో స్త్రీకే పేరు వస్తుంది. ఒకవేళ బాగా పని చేసింది అనుకోండి, అప్పుడు అంటారు నీ తల్లి బాగా నేర్పించింది కాబట్టి బాగా చేస్తుంది. అంటే మన పేరును నిలబెట్టుకోవాలి, మన ఇంటి వారి పేరును నిలబెట్టాలి అంటే మనం చేయవలసిన కర్తవ్యం ఏదైతే ఉందో అది సరిగ్గా చేయాలి. లేదు అంటే రిమార్క్ మనకే కాకుండా మన ఇంటి వారికి కూడా పడుతుంది. అలాగే శారా గారు యోగ్యమైన రీతిగా ప్రవర్తించారు.
ఆమె ప్రవర్తన భర్త పట్ల ఎలా ఉంది అంటే యజమాని అని లోబడి ఆ లోబడి తత్వంలోనే మరొక సంఘటన మనం చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవదూతలు వస్తారు. దేవదూతలు వచ్చిన తర్వాత 6వ వచనం, ఆదికాండము 18వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణికల పిండిని తెచ్చి పిసికి రొట్టెను చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందలో పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి త్వరగా సిద్ధపరిచెను. పాలను దూడను వారి యొద్దకు పెట్టి వారు భోజనం చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలిచి ఉండేది. చాలా ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే సడన్గా దూతలు వచ్చేసారు. సడన్గా దూతలు వచ్చేసారు ఇంటికి. వస్తున్నప్పుడు వాళ్ళని చూసి, అయ్యా కొద్దిసేపు ఉండండి, మీరు విశ్రాంతి తీసుకోండి అనేసి ఆపి వెంటనే వెళ్ళిపోయి ఎవరికి ఆర్డర్ ఇస్తున్నాడు? ఆయన పని వాళ్ళకి ఆర్డర్ ఇస్తున్నాడా? ఎవరికి ఇస్తున్నాడు? భార్యకు ఆర్డర్ ఇస్తున్నాడు. భార్యకి ఏమైనా ఆర్డర్ ఇస్తున్నాడు అంటే, ఇదిగో వాళ్ళు వచ్చారు, నువ్వు ఈ పిండి తీసుకొని వాళ్ళ పిసికి రొట్టెలు చేయి ఇక అనగానే శారగారు ఏమన్నారు? అప్పుడు ఏమన్నారా? ఏమనలేదు. సైలెంట్గా వెళ్ళి చెప్పింది చేసుకొని తీసుకొని వచ్చి. అదే నవే డేస్లో అంటే సడన్గా ఎవరైనా వచ్చారనుకోండి, ఇప్పుడు సడన్గా వంట వండాలనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? సడన్గా వస్తే ఎలాగా? చెప్పేసి రావాలి కదా. ఒక రోజు ముందు చెప్తే మంచి ప్రిపేర్ అవుతాం మేము కదా. ఇప్పుడు శారగారు అలా మాట్లాడారు అక్కడ? లేదు, నా యజమాని చెప్పాడు కనుక నేను ఏం చేయాలి? చేసేయాలి. అది అర్ధరాత్రి అయినా ఏ రాత్రి అయినా. అతిథి ప్రియులుగా ఉండేవారు. ఆతిథ్యం ఇవ్వడంలో వారు ఎప్పుడు కూడా వెనకాడేవారు కాదు. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ వీరు నిలబడ్డారు. ఆతిథ్యం ఇవ్వాలి. ఆ ఆతిథ్యం ఇవ్వడంలో శారా గారు కూడా కలిశారు. అబ్రహాం గారికి అదే మనసు అయితే శారా గారికి కూడా అదే మనసు ఉంది. ఏంటి అంటే, ఇదిగో వచ్చిన వారికి భోజనం పెట్టాలి. అది సమయం అయినా సమయం కాకపోయినా చెప్పాడు, వెంటనే చేస్తున్నారు. వెంటనే ప్రారంభం అయిపోయింది పని. మనలా సాకులు చెప్పలేదు. అలా హోటల్ ఉంది కదా, ఆ హోటల్ నుండి బిర్యానీ తెచ్చే అనలేదు. ఎవరు చేశారు? ఆమెని చేసింది. తీసుకొని వచ్చి పెంటి పిసికి కదా రొట్టెలు చేసి ఆ మాంసం తీసుకొని వస్తే ఆ మాంసాన్ని వండి, అంటే ఎంత ప్రయాస. ఆలోచన విధానం ఎలా ఉంది అంటే అనుకూలంగా ఉంది. యజమాని చెప్పాడు కనుక నేను చెయ్యాలి. ఆతిథ్యం ఇచ్చారు. అది కూడా ఎలాగంటే తెలియకయే వారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అదే మాట మనకు హెబ్రీయుల రాష్ట్ర పత్రికలో కనిపిస్తుంది 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఎవరది? అబ్రహాము, ఇస్సాకు. క్షమించండి, శారా గారు. అబ్రహాము గారు అలాగే శారా గారు తెలియకయే దేవదూతలకు వారు ఏం చేశారంట? ఆతిథ్యం ఇచ్చారు. దాన్ని బట్టి ఒక ఆజ్ఞను ఆయన జారీ చేశాడు. ఏంటంటే, మీరు ఆతిథ్యం ఇవ్వడం మరవకుడి మీరు. అందుకే అతిథి ప్రియులుగా ఉండండి మీరు. హాస్పిటాలిటీ అది ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మంచి ప్రవర్తన గలవారిగా మనం ఉంటాము. ఆ మంచి ప్రవర్తన ఎవరిలో ఉంది అంటే శారా గారిలో ఉంది. విసుకోలేదు ఆమె. వేలకాని వేలలో ఇలాగే వస్తే ఎలాగా అని విసుక్కోలేదు. చెప్పాడు, చేసి. అలా లోబడి తత్వం ఉండాలి. ఏ స్త్రీలోనైనా అలాంటి లోబడి తత్వం ఉంటేనే అప్పుడు విశ్వాస జాబితాలో చేరుతారు. ఆ విశ్వాస జాబితాల్లో మన పేరు కూడా ఉండాలి అని ఒక దృఢ సంకల్పంతో ఉంటే అప్పుడు మనము శారా గారు ఎలాగైతే జీవించారో, ఎలాగైతే ప్రవర్తించారో ఆ విధంగా ప్రవర్తిస్తాము. ఎప్పుడు కూడా అబ్రహాం గారిని హేళన చేయలేదా? ఎప్పుడు కూడా అబ్రహాం గారిని అవమానపరచలేదు. ఎప్పుడు కూడా పాయింట్అవుట్ చేసి మాట్లాడలేదు. నువ్వు చేసింది ఇది అని వేలెత్తి చూపించలేదు. ఈరోజు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఆ రోజు శారా గారు ఎలా ప్రవర్తించారు అనేది ఒకసారి ఆలోచించాలి. మన భర్త పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, కానీ శారా గారు తన భర్త పట్ల ఎలా ప్రవర్తించింది. ఇదంతా దేని బట్టి అంటే విశ్వాసం అందు నేను నిలకడగా ఉండాలి. నేను అనేకులకు తల్లిగా ఉండాలి అంటే నా జీవితం అనేది నేను సరిగ్గా నిర్వర్తించాలి. ఎందుకంటే భావి తరాలలో అందరికీ నేను మాదిరిగా ఉండాలి. అబ్రహాం గారు ఆలోచించింది అదే, శారా గారు ఆలోచించింది అదే. నేను తండ్రి కాబట్టి నా పిల్లలు కూడా ఎలా ఉండాలి? నాలానే ఉండాలి. నేను తల్లి కాబట్టి నా పిల్లలు ఎలా ఉండాలి? నాలానే ఉండాలి. ఎవరైనా తన తల్లిదండ్రులను చూసే కదా నేర్చుకుంటారు.
తల్లిదండ్రులు చెడ్డవారు అయితే పిల్లలు కూడా ఏం చేస్తారు? చెడ్డవారిగా మిగిలిపోతారు కదండి. వారు చేసే పనులు వీరు కూడా చేస్తారు. ఎందుకు అంటే తల్లిదండ్రులు అలా ఉన్నారు కాబట్టి. పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నారు అనుకోండి, వెంటనే ఇంపాక్ట్ ఎవరి మీదకి వస్తుంది? తల్లిదండ్రుల మీదకే వస్తుంది. అది తల్లిదండ్రులు బాగుంటే వీళ్ళు ఇలా ఉండి ఎన్నుకుంటారు కదా. అందుకే వారు నిర్ణయించుకుంది ఏంటి అంటే, ఇదిగో మా నుండి అనేక జనములు వస్తున్నాయి కాబట్టి మేమేం చేయాలి? మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైనా ఆతిథ్యానికి వస్తే ఆతిథ్యం ఇవ్వడం మేము మర్చిపోకూడదు. అలా ఆ మాటలోనే ఫస్ట్గా ఎవరు కనిపిస్తారు అంటే అబ్రహాము, శారా గారు కనిపిస్తారు. గౌరవించడం, యజమాని పట్ల ఎలా ప్రవర్తించాలో అది చూపించింది. ఆ రాజు దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోతే కదండి, ఏ మాట మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంది. ఎందుకంటే యజమాని చెప్పాడు, నేను అలాగే ఉంటాను. గోల పెట్టేయలేదు, అల్లరి చేసేయలేదు, నవ్వులు పాలు చేయలేదు, అవమానపరచలేదు, లోబడి జీవించింది. అది శారా గారిలో నుండి మనము నేర్చుకోవాల్సింది. పొరపాట్లు చేసింది ఏంటి అంటే తొందరపాటు వలన హాగర్ని పంపించేసింది, తొందరపాటు వలన నవ్వొచ్చేసింది కదా. ఆ మైనస్ పాయింట్ని మనం తీసేస్తే శారా గారిలో నేర్చుకోవాల్సినవి ఇవన్నీ మనకు ఉన్నాయి. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం విశ్వాసుల జాబితాలోకి చేరే అవకాశాన్ని సంపాదించాలి. కానీ మన పిల్లలకైనా అదే నేర్పించాలి, మనమైనా అదే నేర్చుకోవాలి. స్త్రీలైన వారు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మన యజమానికి అనగా మన భర్తకు మనం ఏ విధంగా లోబడి ఉండాలో ఆ విధంగానే లోబడి ఉండాలి. ఎందుకంటే వారు మన శిరస్సు. స్త్రీలందరికీ కూడా భర్త ఏంటి? శిరస్సు. శిరస్సు ఒకవేళ అవమానపడింది అంటే ఇంకా శరీరానికి ఏమాత్రం కూడా వాల్యూ ఉండదు. ఇంకా అక్కడ భర్తకు ఎప్పుడైతే అవమానం కలిగిందో భార్య కూడా ఆటోమేటిక్గా అవమానంలోనికి వెళ్ళిపోతుంది. అనుకుంటారేమో కానీ కదండి, నేను వాడిని బాగా మాట్లాడాను, వాడిని బాగా తిట్టేసాను అనుకుంటాను. కానీ భర్తను తిట్టే ప్రతి ఒక్క స్త్రీ కూడా తనను తాను అవమానపరుచుకుంటుంది. ఎందుకంటే తను శిరస్సు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి. గుర్తింపు నా ఫేస్ని బట్టి ఉంటుంది కానీ నా బాడీని బట్టి ఉండదు. నా తలను బట్టి ఉంటుంది కానీ నా బాడీని బట్టి ఉండదు. మీరు నన్ను చూస్తారా, నా బాడీని చూస్తారా? ఎవరినైనా చూస్తాం అనుకోండి, మొట్టమొదటిగా దేన్ని చూస్తాం? మనం ఫేస్ను చూస్తాము, తలను చూస్తాము. ఒకవేళ ఈ తల్లి లేదనుకోండి, ఎందులో కూడా ఐడెంటిటీ ఉండదు. ఇంకా మనము ఆధార్ కార్డులో ఏం చూపిస్తాము? తలనే పెడతాం ఇలా ఆ కెమెరా ముందు కదా. ఏ సర్టిఫికేట్లో అయినా మన ముఖం ఉంటుందా, బాడీ ఉంటుందా? ముఖమే ఉంటుంది. స్త్రీ అయిన ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క ముఖ పరిచయం ఎవరు అంటే భర్త. ఆ ముఖాన్ని ఎప్పుడైతే అవమానపరుస్తామో అప్పుడు మనకంటూ ఏ వాల్యూ ఉంటుంది. సమాజం ఒప్పుకుంటుందేమో కానీ దేవుడు మాత్రం దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేడు. బాగా మాట్లాడావు, భలే మాట్లాడావు అని ఆలోచనతో పొగిడేవారు ఉంటారేమో లోకంలో. అలాంటి ఆలోచనలు కదండి ఇప్పుడు స్త్రీ సంఘాలు మొదలయ్యి. మాకు కూడా సమాన హక్కు కావాలి, మాకు కూడా అది కావాలి, ఇది కావాలి. అఫ్కోర్స్ మీరు కూడా మానవులే, అది కాదు. కానీ భర్త విషయంలో మీరు గొప్పతనం చూపించకూడదు. ఎలిజబెత్ రాణి తన పెళ్లి సిచ్యువేషన్లో ప్రమాణం చేస్తారు కదండి. ప్రమాణం చేస్తున్నప్పుడు నీ భర్తకు లోబడి అనగా ఆ మాట రాగానే ఆ పాస్టర్ ఏం చేశాడు అంటే ఆగిపోయాడు. ఎందుకంటే అప్పటికి రాణిగా ఉంది ఎలిజబెత్ రాణి, అందరికి రాణిగా ఉంది కనుక ఇప్పుడు రాణి భర్తకు లోబడి ఉండాలి అన్న ఒక ఆలోచనతో ఆయన ఆగిపోయాడు. ఆగిపోతే అప్పుడు వెంటనే ఆమె, అయ్యా మీరు అలాంటి పొరపాటు చేయగలరు, నేను ఈ దేశానికి రాణి అయి ఉండొచ్చేమో కానీ నా భర్తకు మాత్రం నేను ఇక దాసి. ఏమన్నది ఆమె? నా భర్తకు నేను దాసినే. ఆయన కిందనే పని చేయాలి, ఆయనకే లోబడి ఉండాలి. నేను రాజ్యాన్ని ఏలినా, దేశాన్ని ఏలినా నా భర్త ముందు నేను అంత గొప్పవాడిని కాదు. అంటే అందులో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అంత గొప్ప స్థితిలో ఉన్న భర్త దగ్గరికి వచ్చేసరికి నేను లోబడే ఉండాలి అనే తత్వాన్ని నేర్చుకుంది. అప్పుడు ఆమె పిలిపించుకుంది, నువ్వు శారాకి కుమార్తె. అలాంటి తత్వం ఉండాలి, అలాంటి మనస్తత్వం ఉండాలి. ఈక్వాలిటీని కోరుకోవడం కాదు, ఈక్వాలిటీ అన్ని విషయాల్లో కోరుకో, కానీ భర్త విషయంలో కోరుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అది బైబిల్కి అతీతం, బైబిల్ దృష్టికి అది ఏమాత్రం కూడా తగినది కాదు. ఎందుకంటే విశ్వాసులందరికీ అబ్రహాం గారు తండ్రి అయితే ఆ విశ్వాసులందరికీ తల్లిగా ఉన్నది ఎవరు అంటే శారా గారు. అందుకే వారిద్దరు కూడా జాబితాలోనికి చేరారు. ఒకవేళ శారా గారు ఆ విశ్వాసుల జాబితాలో లేకపోయి ఉంటే ఆమె కూడా పడిపోయిందే అనుకోవచ్చు, కానీ ఆమె కూడా నిలబడింది కదా. అలాంటి మనస్తత్వం మనలో ఉండాలి.
మన భర్తకు మనం ఎప్పుడు కూడా గౌరవంగా ఉండాలి. అది చాలా మంది చాలా విధాలుగా భర్త విషయంలో చెబుతూ ఉంటారు అవమానకరంగా, కానీ వాటిని అన్నిటిని మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే బైబిల్ ప్రకారంగానే మనం జీవించడానికి ప్రయత్నించాలి. ఆ విధంగా ప్రవర్తించిన వారే నిత్య జీవాన్ని సంపాదించుకునే అర్హతను సంపాదించుకుంటారు. ఆ విశ్వాసుల జాబితాలో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే నీతిమంతులై ఉంటారు. ఎవరైతే నీతిమంతులై ఉంటారో వారు మాత్రమే నిత్య జీవానికి వెళ్తారు. మనం నీతిమంతులం కాదా, నిత్య జీవానికి వెళ్ళే అవకాశం మనకు లేదు. వారు ఆలోచించింది అదే, ఇదిగో ఇహమందున్న ఈ లోక విషయంలో మేము ఆలోచించకూడదు, పరమందున్న ఆ లోకం కొరకు మేము ఎదురు చూడాలి. అలా ఎదురు చూసే భర్త విషయంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. తనకు ఎవరు టీచ్ చేయలేదు, ఎవరు నేర్పించలేదు ఇలా ఉండాలి అలా ఉండాలి. అందులో ఆమె ఎవరండి? అన్యురాలు. కల్యూల దేశంలో ఒక ప్రాంతంలో ఊరు అని, ఆ ఊరిలో ఉండేవారు అన్యులు. దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుడి పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఇవన్నీ తెలియకయే భర్త పట్ల ఎలా నడుచుకోవాలో, ఏ విధంగా ప్రవర్తించాలో వీటిని అన్నిటినీ నేర్చుకుంది. కారణం, విశ్వాసమందు నేను నిలకడగా ఉండాలి అంటే నా భర్త పట్ల నేను గౌరవంగా ప్రవర్తించాలి. కాబట్టి మనం జీవిస్తున్న ఈ జీవితం ఆ దేవుడికి అనుకూలంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. స్త్రీలైన వారు నేర్చుకోవాల్సినది ఏంటి అంటే శారా గారి నుండి ఇదిగో ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో అనేది నేర్చుకోవాలి. అలా నేర్చుకోలేమా, అలా ఇలా ప్రవర్తించలేదా మనము విశ్వాసుల జాబితాలో చేరే అవకాశము ఉండదు. అందుకే చెప్తున్నాడు 11వ అధ్యాయం 11వ వచనం, ఎబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 11వ వచనం, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను కదండి. శక్తి పొందుకుంది ఎందుకు అంటే విశ్వాసం ఉంచింది. నవ్వింది ఆ మూమెంట్లో, కానీ విశ్వాసం మాత్రము ఉంచుకుంది. ఇస్తాడు ఆయన, నమ్మదగిన దేవుడు, ఆయన మాట ఇచ్చాడు అంటే నెరవేరుస్తాడు అని ఒక ఆలోచనతోనే ఉంది. మరోవరగా చెప్పాలి అంటే ఆమె బ్రతికిన దినములు మన ఆదికాండం 23వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. ఇంకే స్త్రీ జీవిత దినాలను గూర్చి మనకు గ్రంథంలో కనిపించింది, కానీ శారా గారి గురించి మనకు కనిపిస్తుంది. ఆదికాండం 23వ అధ్యాయం 1వ వచనం, శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏళ్ళు 127 సంవత్సరాలు బ్రతికిందండి. 127 127 ఇయర్స్ ఆమె బ్రతికితే భర్త పట్ల ఎలా నడుచుకోవాలో అనే జ్ఞానం తనకు. ముసల్దానైనా నేను ఎందుకు ఇలా చేయాలి, ఎందుకు అలా చేయాలి అని ఒక ఆలోచనతో లేదు కదా. తండ్రి అయిన దేవుని మాటకు లోబడి, అబ్రహాం గారి యొక్క మాటకు లోబడి విశ్వాస జాబితాల్లోకి చేరి కేవలం లోబడడం వల్ల అబ్రహాం గారు కూడా లోబడ్డారు. ఆ పిలుపునకు లోబడి అంటున్నాడు ఆయన. పై మాటలో కనిపిస్తుంది అదే అధ్యాయంలో, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. ఏముంది ఆయనలో? లోబడి తత్వం ఉంది. ఆ లోబడి తత్వం దేని వలన వచ్చింది? విశ్వాసమును బట్టి లోబడ్డారు. శారా గారు దేవునికి లోబడ్డారు, అలాగే భర్తకు లోబడ్డారు. దేని బట్టి? విశ్వాసమును బట్టి ఆమె ఆలోచించింది, ఇదిగో నేను గర్భం ధరిస్తాను, నేను ఒక కుమారుని కంటాను. ఈరోజు ఎంతోమంది నేను నవడేస్లో చూసిన న్యూస్లో ఏంటి అంటే ఎక్కువ మందికి పిల్లలు కలగట్లేదు. ఈ ఫుడ్ ప్రాబ్లం వల్ల కదా పిల్లలు కలగట్లేదు. ఇప్పుడు వారందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే విశ్వాసం అనేది ఆయన మీద ఉంది అంటే అదని ఖచ్చితంగా ఆయన కలగజేస్తారు. పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, పలానా దగ్గరికి వెళ్ళండి, దాని వలన ఏ ప్రయోజనం ఉండదు. ఒకవేళ ఆయన తలంచకపోతే, ఆయన సెలవు లేకపోతే మనం గర్భం ధరించే అవకాశం ఉండదు. అక్కడ సెలవు ఎవరిచ్చారు అంటే కదండి, అన్నగారి విషయంలో సెలవు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు. ఇక్కడ శారా గారి విషయంలో ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు కదా. రాహేల్ విషయంలో ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు. అంటే ఎవరైతే గర్భం ధరించట్లేదో కారణం ఏంటి అంటే దేవుడు వారి మీద ఆ చూపు నిలబడట్లేదు కాబట్టి. ఆ చూపు ఎందుకు నిలబడట్లేదు అంటే నువ్వు ఆయనకు చేయవలసినది ఏది చేయలేదు కాబట్టి. వెంటనే హాస్పిటల్లోకి వెళ్ళిపోతారు, టాబ్లెట్స్ వేసుకుంటారు, అది చేస్తారు, ఇచ్చేస్తారు. మొట్టమొదటిగా నువ్వు రావాల్సింది ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి రావాలి. ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళారా కదా? హాస్పిటల్కి వెళ్ళారా? ఇదిగో ఈ వైద్యం చేసుకుంటే నాకు పిల్లలు కలుగుతారా?
ఆలోచన విధానం ఎలా ఉంచుకున్నారు అంటే దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తాడంతే. ఆయన ఇచ్చేంత వరకు ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఆయనను అడిగిన తర్వాత అప్పుడు కార్యసిద్ధి కలగజేయాలి, క్రియారూపంలో చూపించాలి. టాబ్లెట్స్ తీసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం కదా. ఫస్ట్ ఎవరిని విజిట్ చేయాలి? మనం ఆయనని విజిట్ చేయాలి. మంచి డాక్టర్ అండి, చాలా మంచిగా చూస్తాడండి, ఆయన చూస్తేనండి పిల్లలు కనేస్తారండి, అవన్నీ కాదు. వైద్యులకు వైద్యుడు ఆయన కదండి. ఏ డాక్టర్ చేయని వైద్యం ఆయన చేస్తాడు. అలాంటి ఆయన మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఆ విశ్వాసమును బట్టే ఆమె గర్భము ధరించి, ఎవరది? మనకు తల్లిగా ఉన్న శారా. కాబట్టి అదే చెప్తున్నాడు. ఇంకా కింది మాటలు చెప్తున్నాడు 12వ వచనం. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలె సముద్రమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగేను. కలిగిందా? కలుగుతుందా? కలిగిందా అని కలిగేను అంటున్నాడు. అక్కడ అయిపోయింది, ఆ పని అయిపోయింది. కలగబడ్డారు, అంతమంది వచ్చారు. కారణం ఏంటి అంటే విశ్వాసం బట్టి వారు కన్నది ఎవరిని అంటే ఇస్సాకును కన్న, గర్భము ధరించే. కనుక విశ్వాసం అనేది అన్ని విషయాలలో, ఈ ఒక్క విషయంలోనే కాదండి, అన్ని విషయాలలో ఉండాలి. పరలోకానికి వెళ్ళాలి అంటే అన్ని విషయాలలో మనం విశ్వాసాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒకవేళ విశ్వాసం అందు మనం నిలకడగా లేము అంటే ఏది కూడా మనం పొందుకునే అవకాశం మనకు, ముఖ్యంగా పరలోకాన్ని సంపాదించుకునే అర్హత మనకు. కనుక శారా గారి జీవిత చరిత్రలో మనం నేర్చుకున్నది ఏదైతే ఉందో మనము ఆ విధంగా జీవించాలి, ఆ విధంగా ప్రవర్తించాలి. భర్తలైన వారు తన భార్యను ఏ విధంగా అయితే ప్రేమించాలో, అదే భార్యలైన వారు తన భర్తను ఏ విధంగా గౌరవించాలో, లోబడి ఉండాలి కదండి. అదే విషయాన్ని మనకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువు. ఒక భర్తకు ఎలా లోబడాలో ఆ విషయాన్ని మనకు అక్కడ తెలియజేస్తాడు. శిరస్సు కదా, అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనకు శిరస్సు. శరీర ప్రకారంగా మనం ఏ విధంగా ఉన్నా పర్లేదు, కానీ ఆత్మీయంగా మనం ఆలోచిస్తే మనకు ఎవరు శిరస్సు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి ఎప్పుడైతే మనం లోబడి ఉంటామో శరీర ప్రకారంగా ఆటోమేటిక్గా మనం లోబడతాం. అందరి పట్ల మనం ప్రేమ కలిగి ఉంటాం. ఈ శిరస్సుకే లోబడినప్పుడు ఆ శిరస్సుకు లోబడేలా కదా. పాయింట్ ఏంటంటే శిరస్సుకు లోబడాలి, కానీ సంఘానికి శిరస్సుగా ఉన్న యేసుకు మనం లోబడినప్పుడు ఆ శిరస్సుకు లోబడడం వలన ఆయన ఎలాంటి ఫలితము ఇవ్వడు. కాబట్టి క్రీస్తుకు మనం లోబడి ఉండాలి. ఆయనే మన శిరస్సు, ఆయనే మన తాజ్, మన తల మీద ఉండే కిరీటం ఆయన, మన ముఖ పరిచయం ఆయన. కనుక ఆయన పట్ల మనం విశ్వాసం ఉంచాలి. అందుకే విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించు అయినా యేసు వైపు చూడచ్చు. ఎందుకు ఆయన వైపు చూడాలి అంటే ఆయన మన శిరస్సు, ఆయన కర్త. ఆ కర్తకు లోబడే జీవితాన్ని మనం కొనసాగించాలి. అలాంటి వారం అయితేనే మనం నిత్య జీవాన్ని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, దేవపరిశుద్ధుడా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి మీకు కృతజ్ఞత తండ్రి. ఈ సమయంలో మీ గ్రంథంలో నుండి విశ్వాసుల జాబితాల్లో శారా గారి గురించి మేము నేర్చుకున్నాము, తెలుసుకున్నాము తండ్రి. శారా గారి యొక్క ప్రవర్తన, ఆలోచన విధానం, భర్త పట్ల ఏ విధంగా నడుచుకున్నారో తండ్రి, మీ పట్ల ఎలాంటి విశ్వాసం గలదానిగా ఉందో తండ్రి, వీటన్నిటిని నేర్చుకున్నాం. తెలుసుకున్న మేము, విన్న మేము ఆ మాటలను మర్చిపోకుండా తండ్రి మా మనసులో భద్రపరచుకొని మా భర్తలకు ఎలా లోబడాలో అనే జ్ఞానాన్ని స్త్రీమూర్తులు అందరూ కలిగి ఉండి, అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మా అందరికీ శిరస్సుగా ఉన్న క్రీస్తుకు ఎలా లోబడి ఉండాలో తండ్రి, వీటినన్నిటిని జ్ఞాపకం ఉంచుకొని ఆ ప్రకారంగా జీవించి మీరు మా కొరకు సిద్ధపరిచి వచ్చిన ఆ పరలోకాన్ని సంపాదించుకోవడానికి విశ్వాసమందు నిలకడగా ఉండే మనస్తత్వాన్ని మా అందరికి కలగజేస్తారని కోరుకుంటూ విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ